ఒకటి ఈ దేవుడి మీద అపరిమితమైన విశ్వాసం కల్పించాలి. ఇతన్ని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి, ఐశ్వర్యం వచ్చేస్తుంది అన్నీ అని చెప్పేసి. అలాగే హిందూ దేవుళ్ళని నమ్ముకున్న తర్వాతే మాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి నిరూపించేలాగా హిందూ దేవుళ్ళకి అగెనిస్ట్గా కొన్ని మాటలు చెప్పాలి. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రతి భారతీయుడికి అర్థమవ్వాల్సింది ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా భారతదేశంలో అదే దేవుళ్ళని నమ్ముతున్నారు కదా. మరి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు కదా. భారతదేశం ప్రపంచానికి పూజగదిగా నిలిచింది కదా, అన్నపూర్ణగా ఉంది కదా, రత్నగర్భగా ఉంది కదా. మరి ఈ దేశం ఇంత దేదీప్యమానంగా ఎలా ఉంది? అంతా కలిపితే యేసు అనేవాడు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే. ఒకవేళ వచ్చాడు అనుకుంటే, నా దృష్టిలో అయితే యేసు అనేవాడు పుట్ల, అసలు చరిత్రలో యేసు అనేది పెద్ద అబద్ధం. కానీ యేసు అనేవాడు పుట్టాడు అనుకుంటే కనుక 2000 సంవత్సరాల క్రితం. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి ఏ కష్టం లేదే, బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇన్ఫ్యాక్ట్ 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో అద్భుతమైన చరిత్ర ఉంది, అద్భుతమైన వారసత్వ సంపద ఉంది, ఎన్నో కళాఖండాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ దేశంలో రామాయణ భారతాలు ఉన్నాయి, భారత భాగవతాలు ఉన్నాయి. మరి వీటన్నిటిలో యేసు అనే పాత్ర ఎక్కడా లేదు కదా. అయినా కూడా అద్భుతంగా విలువలు నేర్చుకున్నాం. ఈ దేశంలో పతివ్రతలు ఉన్నారు, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే లక్షల్లో ఉంటారు. అలాగే బాలభక్తులు ఉన్నారు, నచికేతుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, ధ్రువుడు కావచ్చు, ఉత్తానపాదుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ధ్రువుడు కావచ్చు, మార్కండేయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. బోల్డ్ అంతమంది ఋషులు ఉన్నారు, వశిష్ఠుడు, వ్యాసుడు, అంగీరసుడు, గౌతముడు, విశ్వామిత్రుడు. వీళ్ళెవరికి యేసు అనే పేరు కూడా తెలియదు, బైబిల్ ముఖం కూడా తెలియదు. వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మరి? లలిత్ గారు, చాలామంది సినీ స్టార్స్ కూడా హిందూ మతాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా జయసుధ గారు, ఆ తర్వాత దివ్యవాణి గారు కావచ్చు, నగ్మ, అలాగే ఆనంద్ హీరో రాజా గారు, ఆయనైతే ఇంకా పాస్టర్. ఇలా ఎందుకంటే జనం ఫాలో అవుతూ ఉంటారు సినీ స్టార్స్ని, వాళ్ళని ఒక ఐకాన్స్గా చూస్తారు. మతం విషయంలో కూడా ఇలా సినిమా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుందంటారా? నేను ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి. ఉంటుందన్న ఆశతోటి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నం తింటుంటే, రోజులో ఒక్క పూటైనా అన్నం తింటుంటే, అంటే విసర్జించిన అశుద్ధాన్ని కాకుండా అన్నమే తింటున్నామని నమ్మితే, బైబిల్ ప్రచారకుల వీడియోలు నేను చూపిస్తాను. అసలు సినిమా చూడటం అనేది సాతాను క్రియ, సినిమాలు చూడటానికి వీల్లేదు అని చెప్పి అంటారు. మరి ఆ సిగ్గు లేకుండా అట్లాంటి మాటలు చెప్తున్న పాస్టర్ని అడుగుతున్నా, ఒరే నువ్వు ఇన్ని సోదికథలు చెప్పావు కదా, మరి ఈ సినిమా నటుల దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సినిమాల్లో చూడటం తప్పు కదమ్మా, సినిమాల్లో యాక్ట్ చేయడం దానికంటే పెద్ద తప్పు, మీరు యాక్ట్ చేస్తేనే కదా చూసేవాళ్ళు చూస్తారు, కాబట్టి ఫస్ట్ మీరు నటన మానేయండి అని వాళ్ళకి చెప్తారా? చెప్పరు. సిగ్గు లేకుండా, అసలు నిజంగా మేము అన్నం తింటున్నాం అనే జ్ఞానమే లేకుండా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఇలా సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరి గురించి ఒకటే మాట చెప్తున్నా, సినిమా యాక్టర్లు అంటే కొంచెం సెలబ్రిటీలు అంటారు కదా, సెలబ్రిటీలు అంటే ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు, లేదా అందరికీ తెలిసిన వాళ్ళు, అంతేగాని అన్నీ తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఏమి వాళ్ళు మతం మారినంత మాత్రాన మనం మారాల్సిన ఏం లేదు. వాడు కాలు కోసుకున్నాడని మనం కంఠం కోసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దివ్యవాణి మారారు, జయసుధ మారారు, లేకపోతే ఇంకెవడో మారాడు, గోచిగడికి మారాడు, గన్నయ్యగడి మారాడంటే మారుతారు. ఎవడు ప్రాబ్లమ్స్ వాడికి. మోసపోవటానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయండి? వీడు మోసపోవాలి, వీడు మోసపోకూడదని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఉండొచ్చు, లేదా బహుశా వాళ్ళ ప్రలోభపడి ఉండొచ్చు, దేనైనా అవసరాలకి ఆశపడి ఉండొచ్చు. అరే ఈ మతంలోకి పోతే నాకు ఇన్ని డబ్బులు వస్తాయని నమ్ముండొచ్చు. అక్కడ సుఖపడుతున్నారేమో, ఎవరికి తెలుసు? తెలియదు కదా. వాళ్ళు మారారు కాబట్టి ఇంకెవరో మారతారని నేనైతే అనుకోవట్లేదండి. కలియుగ వైకుంఠం తిరుపతి, ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? వీళ్ళకి అది ఇది అని లేదండి. శ్రీశ్రీ గారి కవిత్వం ఏదో చెప్తారు కదా, కుక్క పిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకి అనర్హం అని చెప్పేసి. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళు అన్ని చోట్ల మతం మార్చడం కోసమే బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో బహుశా. వీళ్ళకి అటువంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు. ఏమన్నంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా ఏమంటారు, మాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25 మాకు స్వేచ్ఛ ఇచ్చింది అంట. ఆర్టికల్ 25 నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఇచ్చింది? నీ చేతికర్ర నా ముక్కుని తాకనంత వరకే నీకు స్వేచ్ఛనిచ్చింది. నీ మతాన్ని గురించి చెప్పుకోవటానికి మాత్రమే నీకు స్వేచ్ఛనిచ్చింది. వచ్చి నా మతం గురించి దుష్ప్రచారం చేయడానికి నీకు స్వేచ్ఛనివ్వాల. కానీ మొన్న క్రిస్మస్కి కూడా వీళ్ళు కరపత్రాలు వేసుకుంటూ వచ్చారు, మనం చేసే తీర్థయాత్రలు, విగ్రహారాధనలు మనకు ఫలితం ఇవ్వమ్మా అని చెప్పేసి. మా యేసుని నమ్ముకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది అన్నారు. యేసుని నేను 9 ఏళ్ళు నమ్మాను, నాకు ఏం రక్షణ కలిగింది అంటే, నాకు మందు అలవాటైంది, సిగరెట్ అలవాటైంది, అమ్మాయిలు అలవాటైంది, అబద్ధాలు అలవాటైంది, అన్నీ అలవాటైంది. యేసును వదిలిపెట్టేసిన తర్వాత ఈ 4 కూడా వదిలేసాను నేను. నిజంగా చర్చికి వెళ్తే ఈ సుఖాలకు అలవాటు పడి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓకే మనం తప్పు దారిలో వెళుతున్నాము. పైకి వీళ్ళందరూ ఏం చెప్తారు, వ్యభిచారము చేయరాదు అంటాడు. వ్యభిచారం చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత చూపిస్తానండి.
చివరికి పోపు క్రైస్తవ లోకానంతటికీ కూడా ప్రపంచ పెద్ద అని చెప్పుకుంటారు. ఆ పోపు చర్చిల్లో పసిపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందులో గే సెక్స్ మగపిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు వీళ్ళు, లైంగిక దాడులు మైనర్ బాలుల మీద. మైనర్ బాలల మీద జరుగుతున్న దానికి పోప్ క్షమాపణ చెప్పాడు. ఎవడన్నా నేను మాట్లాడతాడా? తర్వాత నైజీరియాలో కుమాసి అని ఒక పాస్టర్ ఉన్నాడు. వాడు చర్చికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా పడుకోపెట్టి, వీడియోస్ ఉన్నాయి, మీరు పాస్టర్ కుమాసి వీడియోస్ అని కొట్టండి. నైజీరియాలో వచ్చిన ఆడవాళ్ళకి సెక్స్ పోస్చర్స్ నేర్పుతూ ఉన్నాడు. పాస్టర్ వెరోనికా అని ఒక పాస్టర్ ఉంది. ఆమె డైరెక్ట్గా తనది అనాయింటెడ్ వజైనా అని చెప్పేసి చెప్తూ, నాతో ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి వెంటనే పిల్లలు పుడతారు అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. చర్చికి వచ్చే మగవాళ్ళు తనతో సెక్స్ చేయాలని. లలిత ఇవన్నీ గారు, చర్చల్లో మీరు జరుగుతున్నాయి. కొన్నాళ్ళు హిందుత్వం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు ధైర్యం చేసి. కానీ చాలా మంది అక్కడికి వెళ్ళి అక్కడ ఇమ్మడలేక, హిందుత్వాన్ని ఆచరించలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటారు. అలా వెనక్కి రావాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? నిజంగా నేను కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళేటప్పుడు చాలామంది అన్నారు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, బాప్తిజం తీసుకుని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టటువంటి మహాపాపం, దీనికి ప్రభువు నీకు తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి అన్నారు. నాకు శిక్ష ఇస్తామేంటి ప్రభు? నేను 9 ఏళ్ళు దానిలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చి కూడా దగ్గర దగ్గర 10 ఏళ్ళు దాటిపోయింది. ఏంటి యేసు నన్ను ఏం చేయగలడు? నేను చెప్తున్నా, అసలు యేసు అనేవాడు ఉంటే కదా నన్ను ఏమన్నా చేయటానికి. దేవుళ్ళు అనేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉండరండి. ఉండేది భగవంతుడు ఒక్కడే. ఒకవేళ నిజంగా హిందూ భగవంతుడు వేరే, క్రైస్తవులు దేవుడు వేరే, ముస్లింలకు దేవుడు వేరే ఉంటే, ఒకవేళ హిందువుల కంటే క్రైస్తవ దేవుడు గొప్పోడైతే, నాకు ఒక తలకాయ ఉంటే ఆడికి 2 తలకాయలు ఉండాలి, నాకు 2 కళ్ళు ఉంటే ఆడికి 4 కళ్ళు ఉండాలి అని ఉన్నాయా? లేవుగా. అందరం ఒకటే, అందరినీ పుట్టించింది ఒకటే, అందరూ తిరిగి పోయేది ఒక్కడి దగ్గరికే. కానీ ఆ ఒక్కడు సర్వశక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు ఎట్లా ఉంటాడు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశశ్రియస్య వైరాగ్యస్య అని 6 లక్షణాలు, షడైశ్వర్యాలు భగవంతుడికి చెప్తారు. ఈ షడైశ్వర్యాల్లో అన్నీ ఉంటాయి భగవంతుడికి. నియామకాధికారం నుంచి యశస్సు, కీర్తి అన్నీ ఉంటాయి. అన్నిటికంటే మించి వైరాగ్యం ఉంటుంది. కారణం ఏంటి? భగవంతుడికి వైరాగ్యం ఎందుకు ఉంటుందంటే, అంతా నాదే అయినప్పుడు నాకు దేని మీద ఆశ ఉంటుంది? నా ఇంట్లో 100 కోట్లు ఉన్నాయండి, నాకు నా ఇంట్లో వస్తువు నేనే దొంగతనం చేసే అంత అవసరం నాకు ఉంటుందా? పోనీ నా ఇంట్లో వస్తువు, ఇది నా వస్తువే కదా, తీసి నా గదిలో పెట్టుకుంటే బాగుండు, అట్లా నాకేమైనా కోరిక ఉంటుందా? మొత్తం నాదే కదా, ఇల్లే నాది అయినప్పుడు నాకు నచ్చిన వస్తువు నా గదిలో ఉండాలని కోరిక నాకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదుగా. అందుకే హిందూ దేవుళ్ళు ఎక్కడా కూడా ఇదిగో నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో వేస్తా అంటూ బెదిరించరు. అదే మీరు ఖురాన్ బైబిల్ చూడండి, నన్ను నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మంటల్లో వేసేయండి, రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్తాడు. ఓ పెద్ద నువ్వు తోపు పీకుడు గడివి కదా, మరి నువ్వే చంపొచ్చుగా. మమ్మల్ని మేము కొట్టు చచ్చిపోమని చెప్పటం ఎందుకు? నిన్ను పూజించట్లేదని కదా నీ ప్రాబ్లము. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు చేయాలి అది, చంపటం, బతక, నరకటం లాంటి. అంటే ఆ దేవుళ్ళు ఎవరు కూడా వైరాగ్యంతో లేరు. దేవుడిగా చెప్పబడే వాళ్ళకి విరాగతత్వం లేదు. ఆశతోటి కొట్టుకులాడుతూ ఉన్నారు. వాళ్ళు భక్తులను కూడా ఏ విధంగా ఆశ పెడతారు అంటే, ఇగో నువ్వు మంచి పనులు చేసేసి స్వర్గానికి వచ్చావు అనుకో, అక్కడ నీకు 72 మంది కన్యలను ఇస్తాను, లేకపోతే మద్యం పారేసి అలయర్లు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ తాగొద్దు, అమ్మాయిలతో తిరగొద్దు. ఎందుకు తిరగొద్దు అంటే, అక్కడికి వచ్చాక నీకు అమ్మాయిలను ఇస్తాను, ముందిస్తాను కాబట్టి. ఇది ఎక్కడ పరలోకం, ఇది ఎక్కడ స్వర్గం? నాకు అర్థం కావట్లేదండి. మనుషుల్ని మంచిగా బతకండి, మంచి చెయ్యండి, డూ గుడ్ బీ గుడ్, ఇలా చెప్పాలి కదా. సనాతన ధర్మం మొత్తం ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినోభవంతో అంది, కానీ హిందూ జనా సుఖినోభవంతో ఎక్కడన్నా విన్నారా మీరు? ఉండదు. కానీ వీళ్ళు అలా కాదు, మా మతంలో ఉన్నవాడికే పరలోకానికి ప్రవేశం అంటారు. ఆ గుర్రప్పని తీసుకొస్తారో, లేకపోతే ఇంకో ఎర్రప్పని తీసుకొస్తారో, తీసుకొచ్చి ఒరే నేను జీవితకాలం మంచి పనులే చేస్తా, నీ బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తా, యేసుని నమ్మటం తప్ప నేను స్వర్గానికి వెళ్తానా వెళ్ళనా అని అడగండి. యేసుని నమ్మటం తప్ప బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తారు, 100 ఏళ్ళు చేస్తారు. చచ్చేటప్పుడు యేసుని మాత్రం నమ్మను. తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అడగండి, అప్పుడు తేలిపోద్ది దేవుడో కాదు.